ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమ. మనం మూడో అధ్యాయంలో 71వ శ్లోకం దగ్గరికి వచ్చాం. ఇది నాలుగో బ్రాహ్మణం, ఉషస్థ బ్రాహ్మణానికి సంబంధించినటువంటి విషయం. ఉషస్థుడు చాక్రాయణుడు అంటారు. చక్రుడు అనేటువంటి వాడి కొడుకు చాక్రాయణుడు, ఉషస్థుడు అని పేరు. ఆయనేమో యాజ్ఞవల్క్యుడిని ప్రశ్నలు వేస్తున్నాడు. వేసింది ఒక్క ప్రశ్నే. ఆ ప్రశ్నకే సమాధానం యాజ్ఞవల్క్యుల వారు చాలా నిశ్చితంగా చెప్పారు. భాష్యం దాని మీద నిశ్చితంగానే ఉన్నది. మరి వార్తికం అలాగే ఉన్నది. విద్యారణ్యుల వారు కూడా అలా తీసుకున్నారు. ఉషస్థుడు ప్రశ్నని 15 శ్లోకాల్లో మనకి వారు చెప్పారు. ఆ 15 శ్లోకాలు ఇవాళ చెప్పుకుందాం. చతుర్థ బ్రాహ్మణే మోక్షయోగ్య కర్తృత్వవర్జిత విషయో బ్రహ్మ విద్యాయా అస్తి ఆత్మేతి నిరూప్యతే. బ్రహ్మ విద్యాయా విషయ, బ్రహ్మ విద్యకు విషయమైనటువంటి కర్తృత్వవర్జిత, కర్తృత్వమును విడిచిపెట్టినటువంటి, మోక్షయోగ్య, మోక్షమునకు అర్హమైనట్టి, ఆత్మా అస్తి ఇది చేత్, ఆత్మ ఉన్నది అంటే, ఉన్నది అని చతుర్థ బ్రాహ్మణే, 4వ బ్రాహ్మణమునందు, ఉషస్థ బ్రాహ్మణమునందు నిరూప్యతే, నిరూపించబడుతున్నది. అంటే మోక్షయోగ్యమైనటువంటి ఆత్మ ఉన్నది, ఆ ఆత్మకి కర్తృత్వం లేదు అన్నటువంటి విషయాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి ముందు ఏం జరిగింది? గ్రహాతిగ్రహ బంధము వలన జీవుడు జనన మరణ చక్రంలో తిరుగాడుతూ ఉంటాడని ఆర్తభాగ బ్రాహ్మణంలో చెప్పారు. సర్వోత్కృష్టమైనటువంటి పుణ్యఫలం అంటే అశ్వమేధయాగ పుణ్యఫలం సమిష్టి హిరణ్య గర్భుల్లో లీనమవడం, వ్యష్టి హిరణ్య గర్భలోకాన్ని పొందడం మాత్రమే అని భుజ్జు బ్రాహ్మణంలో చెప్పారు. అయితే పైన చెప్పినటువంటి సంసారం అనుభవించేవాడు, పుణ్యఫలాలు పొందేవాడు అయినటువంటి జీవుడు ఒకడు ఉన్నాడా లేడా, ఉంటే వాడి విశేషణాలు ఏమిటి అని ఆత్మ అనాత్మల కంటే వేరుగా తెలియటానికి ఈ బ్రాహ్మణాన్ని ప్రారంభిస్తున్నారు. ఏమండి, అసలు ఎవడైనా ఈ బంధాలు అనుభవించేవాడు ఉన్నాడా? ఈ మోక్ష కర్మఫలాలు అనుభవించేవాడు ఉన్నాడా? అసలు ఎవడు లేడా అంటే ఆత్మ గురించి తెలియాలి. అనుంచి ఉషస్థ బ్రాహ్మణంలో ఆత్మ విషయాన్ని ప్రారంభిస్తున్నారు. ఆత్మకు దేహాది సంబంధం లేదు. ఆత్మస్వరూపము చేతనే క్రియలు కారకాలు లేనటువంటిది. అటువంటి ఆత్మస్వరూపం తెలిస్తే సంసార బంధం నుండి, బంధకారణమైనటువంటి కర్మల నుండి విముక్తి లభిస్తుంది. సంసార బంధం నుంచి విముక్తి వస్తుంది, బంధకారణమైనటువంటి కర్మల నుంచి కూడా విముక్తి వస్తుంది. అది తెలియటానికే ఈ ఉషస్థ బ్రాహ్మణాన్ని ప్రారంభిస్తున్నారు. అహంధీ కర్మ శాస్త్రాభ్యాం దృష్టేర్ద్రష్టా న సిద్ధ్యతి కింటు దృష్ట్యాది సంయుక్తే బ్రహ్మతాస్య విరుధ్యతే. అయితే ఏమండి, ఇప్పటి వరకు ఇంత మాట్లాడాం కదండి, ఇక్కడేవో విషయాలు మాట్లాడాం కదా, దీనివలన బ్రహ్మ తెలియబడ్డాయా? బ్రహ్మ ఇప్పటి వరకు చెప్పినటువంటి వాటి వల్ల తెలియబడ్డు. అహంధి కర్మశాస్త్రాభ్యాం, అహము అనేటువంటి బుద్ధి కర్మల్లో యొక్క ఫలాల్ని చెప్పేటువంటి శాస్త్రముల చేత, దృష్టేర్ద్రష్ట, చూపునకు చూచేవాడు, న సిద్ధ్యతి, సిద్ధింపడు. చూపును చూచేటువంటి వాడు సిద్ధించడు. దేనివల్ల సిద్ధించడు? అహం అనేటువంటి బుద్ధి చేత, నేను అన్న బుద్ధి చేత సిద్ధించడు.
కర్మశాస్త్రం వలన సిద్ధించడు. కింటూ మరేంటంటే దృష్ట్యాది సంయుక్తే, చూపు మొదలగు విషయ ధర్మములతో కలిస్తే అస్య అటువంటి దానికి బ్రహ్మత బ్రహ్మత్వము విరుధ్యతే, చెప్పుట కుదరదు. ఇంద్రియ సంబంధం ఉన్నటువంటి దాన్ని బ్రహ్మం అనడానికి కుదరదు. గ్రహాతి గ్రహ బంధరూపమైనటువంటి సంసార కారణమైనటువంటి నేను అనేటువంటి బుద్ధి వలన, లేదా పుణ్యకర్మలు వాటి యొక్క గొప్ప ఫలాల వలన, వాటిని చెప్పేటువంటి శాస్త్రాల వలన చూపుకు చూచేటువంటి వాడు, దృష్టికి ద్రష్ట అయినటువంటి వాడు లభించడు. మరేమిటంటే చూడడం వినడం మొదలైనటువంటి విషయాలతో సంబంధం కలిగినటువంటి దాన్ని బ్రహ్మము అని చెప్పడం కుదరదు. దాన్ని బ్రహ్మం అనలేం. అంటే ఇంద్రియ వ్యవహారాల సంబంధం ఉన్నదేది బ్రహ్మం కాదు, విషయ సంబంధం ఉన్నదేది బ్రహ్మము కాదు. మరి ఏది బ్రహ్మం? ఎలా తెలుస్తుంది బ్రహ్మం? అతో బ్రహ్మత్వయోగ్యస్య ప్రతీచోత్ర బుభుత్సయా అనూద్య బ్రహ్మతామాదో తదరహం పరిపృచ్ఛతి. అతః అందువలన బ్రహ్మత్వయోగ్యస్య, బ్రహ్మముగా తెలియుటకు తగినటువంటి ప్రతీచః ప్రత్యక్కును, అత్ర ఇచ్చట బుభుత్సయా తెలియుట కొరకు, ఆదౌ ముందుగా బ్రహ్మతాం బ్రహ్మత్వమును అనూద్యా చెప్పి, తదరహం దానికి తగినటువంటి దాన్ని పరిపృచ్ఛతి అడుగుతున్నాడు. ఉషస్థుడు ప్రశ్న వేయాలి. ఎలా ప్రశ్న వేస్తాడు? ప్రశ్న వేయడం అంటే ఏదో ఊసుపాక్క అడిగినట్టుగా అడగకూడదు, హేతుబద్ధంగా అడగాలి, సరైనటువంటి యుక్తులతో అడగాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? బ్రహ్మత అంటే, బ్రహ్మత్వము అంటే ఏమిటి అన్నటువంటిది ఆయన దృష్టిలో బ్రహ్మత్వం అంటే ఏమిటనుకుంటున్నాడో ఆయన చెప్పాడు. దీని గురించి నీకు తెలిసింది చెప్పు అని అడిగాడు. ఏమయ్యా, నేనేదో అనుకుంటున్నాను, ఇలా ఉంటుంది బ్రహ్మం అని, దీని సంగతి ఏమిటి, నీకేమిటి తెలుసు అని చెప్పు అని అడిగాడు. అడిగితే అందువలన బ్రహ్మముగా తెలియదగిన ప్రత్యక్కున ఇక్కడ తెలియట కొరకు బ్రహ్మమును చెప్పుట ప్రారంభించి దానిని గురించి ఉషస్థుడు యాజ్ఞవల్క్యుణ్ణి అడుగుతున్నాడు. ఏమయ్యా, బ్రహ్మాన్ని గురించి నాకు కావాలి, నాకేమీ ఇంద్రియాలు ఇంద్రియార్థాలు అక్కర్లేదు. అథ హైనం ఉషస్థః చాక్రాయణ పప్రచ్ఛ యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్ సాక్షాదపరోక్షాద్ బ్రహ్మ య ఆత్వా సర్వాంతరస్థం మే వ్యాచక్ష్మా ఇతి. మొత్తం మంత్రంలో కొద్ది భాగమే తీసుకున్నాను, ఎందుకంటే దీనికే విద్యారణ్యుల వారు 15 శ్లోకాలు రాశారు. సుమారు ఒక 100 శ్లోకాలు వార్తికంలో రాశారు ఈ ఒక్క ముక్కకే. ఇక మిగతాదంతా తర్వాత సంగతి. ఉదాహరణకు ఎలా ఉన్నదంటే, మూలం ఇప్పుడు చాలా సులభంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, భాష్యం కూడా సులభంగా ఉన్నదేమో అనిపిస్తుంది. ఈ వార్తికం విద్యారణ్యుల వారి దగ్గరికి వచ్చేసరికల్లా వాళ్ళు మరీ మన లోతులోకి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఆయన ఏమిటి అడుగుతున్నాడు? ఉషస్థుడు ఏమిటని అడుగుతున్నాడు? చక్రుని కొడుకైనటువంటి ఉషస్థుడు అనేటువంటి వాడు యాజ్ఞవల్క్యుడిని ప్రశ్న వేస్తున్నాడు. ఓ యాజ్ఞవల్క్య, ఏమయ్యా యాజ్ఞవల్క్య మహర్షి, సాక్షాత్తుగా అపరోక్షమైనటువంటిది ఏదో, సాక్షాత్తుగా అంటే అనుభూతిపరమైనటువంటిది, అపరోక్షము అంటే గౌణము కానటువంటిది, ఆ బ్రహ్మాన్ని, సర్వానికి లోపల కలిగినటువంటి ఆత్మని నాకు వివరించే చెప్పవయ్యా అన్నాడు. ఆత్మ
సర్వాంతరము, అన్నింటికన్నా లోపల ఉన్నారు. బ్రహ్మం ఎలాంటిది? సాక్షాత్తు, అపరోక్షము. సాక్షాత్తు అంటే అనుభవపూర్వకంగా అవ్యవధానంగా అనుభవించబడేది. అపరోక్షము అంటే గౌణము కానటువంటిది, ముఖ్యమైనటువంటిది. కన్ను, చెవి, ముక్కు ఇట్లాగా గౌణం కాదు, ముఖ్యమైనటువంటిది. అటువంటి బ్రహ్మాన్ని నాకు చెప్పు అని అడిగాడు. వశిష్ఠుడు బ్రహ్మలక్షణం సాక్షాత్తు, అపరోక్షము, ఆత్మ సర్వాంతరము అని చెప్తూ దాన్ని నిర్ధారించి చెప్పమని అడుగుతున్నాడు. అంటే యుక్తులతో సిద్ధాంతం చేసి చెప్పమని అడుగుతున్నాడు. యత్ సాక్షాత్ అపరోక్షం స్యాద్ బ్రహ్మ తద్రూపతామయం అర్హేత్ సర్వాంతరస్తాదృగ్ య ఆత్మా బ్రూహి తన్మునే. యత్ ఏది సాక్షాత్ దేని వలన వ్యవధానము లేకుండా అనుభవ రూపమున తెలియబడునో. సాక్షాత్ అంటే ఏమాత్రం వ్యవధానం ఉండకూడదు. సూదితో మన శరీరం మీద గుచ్చితే ఆ గుచ్చగానే మనకి నొప్పి తెలుస్తుంది. ఏమండి, ఒక పురుగు కుడితే కుట్టగానే నొప్పి తెలుస్తుంది. ఒక దెబ్బ తగిలితే దెబ్బ తగలగానే నొప్పి తెలుస్తుంది. అలాగా అవ్యవధానంగా ఆ బ్రహ్మం తెలియబడాలి. అంటే నాకు ఆ బ్రహ్మానికి మధ్యని ఏ ఆటంకం ఉండకూడదు, ఏ అడ్డు ఉండకూడదు. దేని వలన వ్యవధానము లేకుండా అనుభవ రూపమున తెలియబడేది అపరోక్షాత్. సాక్షాత్ అంటే అపరోక్షాత్ అనే కదండి అర్థం. పరోక్షం అంటే ఇండైరెక్ట్, అపరోక్షం అంటే డైరెక్ట్. సాక్షాత్ అంటే డైరెక్ట్. ఇంగ్లీష్లో సరిపోయింది కదండి అనుకుంటున్నాను నేను. నాకు ఇంగ్లీష్ రాదనుకోండి పెద్దగా, కానీ ఇక్కడ అలా కుదరదు. సాక్షాత్ అన్నటువంటి పదానికి అవ్యవధాన అనుభూతి అని భాష్యంలో చెప్పారు. అపరోక్షాత్ అన్నటువంటి పదానికి కన్ను, చెవి మొదలైనటువంటి వాటి వలె గుణాన్ని బట్టి ఆరోపింపబడకుండా ముఖ్యమైనది అని చెప్పారు. ఇది గౌణం కాదు, ముఖ్యం అన్నారు. బ్రహ్మాత్ అంటే బ్రహ్మ అంటే బ్రహ్మమగుచున్నదో, తద్రూపతాం అయం బ్రహ్మత్వమును పొందిన ఇది అర్హేత్ బ్రహ్మమునకు అర్హమే. సర్వాంతర అన్నింటి లోపల ఉన్న, తాదృక్ అటువంటి, యహ ఆత్మ ఏది కలిదో, తత్ దానిని, హే మునే ఓ ముని, బ్రూహి చెప్పు. ఏమయ్యా? బ్రహ్మం అంటే సాక్షాత్తు, అపరోక్షం, ఈ రెండు లక్షణాలు కలిసి బ్రహ్మం. సర్వాంతరము ఆత్మ. దీని గురించి నాకు చెప్పవయ్యా, ఈ విషయాన్ని గురించి నాకు చెప్పు. ఏ బ్రహ్మము వ్యవధానము లేకుండా అనుభవ రూపాన్ని కల్పించునో, కన్ను, చెవి మొదలైనటువంటి వాటి వలె గౌణం కాకుండా ముఖ్యమైనటువంటిదో, ఆ బ్రహ్మాన్ని, బ్రహ్మత్వమునకు అర్హము ఏదైతే అన్నింటికన్నా లోపల ఉన్నదో ఆ ఆత్మ గురించి ఓ యాజ్ఞవల్క్య చెప్పు అన్నాడు. యాజ్ఞవల్క్యుడిని ప్రశ్న ఏమిటి అడిగాడు? బ్రహ్మము, ఆత్మ చెప్పమని అడిగాడు. అంటే బ్రహ్మం వేరు, ఆత్మ వేరా? రెండు ఒకటేనా? అంటే గౌణములైనటువంటి కన్ను, ముక్కు, చెవి మొదలైనవి బ్రహ్మములుగా చెప్పుడుగా సాధ్యం కాదు. ఈ కళ్ళు, ముక్కు, చెవులు ఇవి బ్రహ్మములు కావు. ఇంద్రియాలు కనుక వ్యవధానంతో పనిచేస్తాయి. అవి సాక్షాత్ విషయాలు కావు. సాక్షాత్తు అపరోక్షమైనటువంటి బ్రహ్మమే బ్రహ్మం. దాన్ని తెలియటానికి సర్వాంతరమైనటువంటి ఆత్మ గురించి, ప్రత్యేగాత్మ గురించి చెప్పు అని అడిగాడు. సాక్షాదితి పదేనాత్ర వ్యవధానం నివార్యతే, స్వర్గలోకాదివత్ బ్రహ్మ నాతో దేశాంతరాదిగం. ఇక్కడ ఒక్కొక్క పదాన్ని తీసుకొని ఆ పదాలని విద్యారణ్యుల వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. అంటే సుమారులో ఈ వ్యాఖ్యానం వార్తికంలో ఉన్నటువంటి వ్యాఖ్యానానికి సమానమే. కాకపోతే
కొన్ని చోట్ల పదాలని మారుస్తారు, ఆ పాదాలని ఇటువైపు అటువైపు పెట్టి చెప్తారు. మొత్తం మీద ఎక్కువ భాగం వార్తికానికి అనుకూలంగానే ఉంటుంది. అంటే సాధారణంగా వార్తికాంతం వేదాంతం అంటారు. సురేశ్వరాచార్యులు వారు వ్రాసినటువంటి బృహదారణ్య భాష్య వార్తికం చదివిస్తే వేదాంతం అంతా తెలిసిపోయినట్టుగా అంటారు. మాండూక్యమేకమే బాలం మోక్షూణాం విముక్తయ్యే అని మాండూక్యం చదివితే తాను అంతా తెలిసిపోతుంది అంటారు. మాండూక్యంలో చెప్పినటువంటి విషయాలు మరి భాష్యవార్తికంలో ఉన్నటువంటి విషయాలు ఎంత లోతైనటువంటి, ఒకవేళ మనకి భగవంతుడు జన్మంతా చదవడానికి ఇచ్చినా పరిపూర్ణం కావు. ఎప్పుడో మనం 20 ఏళ్ల వయస్సులో ప్రారంభిస్తే మనం 50 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చే వరకు చదివినా ఇంకా తెలుసులో తెలియదో ఖచ్చితంగా చెప్పడానికి వీలు కానంత లోతుగా ఉంటాయి విషయాలు. సాక్షాతీతి పదేన, సాక్షాత్ అనేటువంటి పదము చేత అత్ర బ్రహ్మ విషయమునందు వ్యవధానం, జీవునికి బ్రహ్మమునకు మధ్య అడ్డు నివార్యతే, నివారింపబడుచున్నది. అతః అందువలన బ్రహ్మము స్వర్గలోకాదివత్, స్వర్గము మొదలగు లోకముల వలె దేశాంతరాది గమ్యం, మరొక ప్రదేశమునందు దూరమునందు ఉన్నటువంటిది కాదు. అంటే సాక్షాత్ అనేటువంటి పదం ఇందాకలా చెప్పాను, అనుభూతి విషయం. వెంటనే అనుభూతి కలగాలి. ఇది ఎప్పుడో కొంతకాలం తర్వాత, కొంత వ్యవధానం ఉన్న తర్వాత కలిగేది కాదు. కాబట్టి బ్రహ్మానుభూతి అనేటువంటిది సాక్షాత్తు, ఒక్క క్షణం కూడా ఆలస్యం ఉండదు. యథార్థంగా వైరాగ్యం కలిగి బ్రహ్మాన్ని పొందగలిగితే వాడు ఒక్క క్షణం కూడా లోక వ్యవహారముల యందు ఉండడు. లోక వ్యవహారాల్లో ఉన్నాడు అంటే వాడికి బ్రహ్మము పట్టలేదు. వాడు ఇంకా బ్రహ్మం అనేటువంటి పదాన్ని వాడుకొని బతుకుతున్నాడు తప్పిస్తే వాడికి బ్రహ్మం పట్టలేదు అని అర్థం. ఉషస్తుని ప్రశ్నల్లో సాక్షాత్ అనేటువంటి పదం బ్రహ్మ విషయంలో జీవునికి బ్రహ్మకు మధ్య అనుభూతి విషయం, ఎటువంటి అడ్డు లేదని చెప్తుంది. అందువలన బ్రహ్మము స్వర్గము మొదలైనటువంటి వాటిలాగా దూర ప్రదేశంలో ఉన్నటువంటిది కాదు, ఎక్కడో ఉన్నటువంటిది కాదు. బ్రహ్మ అంటే చాలామంది వైకుంఠంలో ఉన్నది, కైలాసంలో ఉన్నది అని పురాణాలు చెప్తూ ఉంటారు. పాపం వాళ్ళకి వేదాంతాన్ని సమన్వయం చేయటం రాదు. అలా అన్నాను ఏమనుకోకండి, నేనేదో పండితుండని కాదు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి పురాణాలు చెప్పేటువంటి వాళ్ళు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు చదువుకొని తత్వ సమన్వయాతని వ్యాస భగవానుడు చెప్పినట్టుగా సమన్వయం చేయాలి. అంతే తప్పించి కైలాసము అంటే అది ఎక్కడో హిమాలయ పర్వతాల్లో కైలాసం గిరి ఉన్నది, అక్కడికి వెళ్తే మీరు మోక్షం వస్తుంది, వైకుంఠం అంటే అది ఎక్కడో ఉన్నది అక్కడికి వెళ్ళండి, ఇలాంటివి చెప్పడం ఏమిటంటే మనం మోసం చేయటం. మనం బ్రహ్మజ్ఞానాన్ని కోరుకున్నటువంటి వాళ్ళని మోసం చేస్తున్నాం. నిజంగా బ్రహ్మజ్ఞానాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి వాడికి అనుభూతి అనేటువంటిది వెంటనే కలుగుతుంది. దానికి కైలాసం వెళ్ళక్కర్లేదు, వైకుంఠానికి వెళ్ళక్కర్లేదు. అసలు వైకుంఠము అనే పదానికి అర్థం ఏమిటండి? కుంఠము అంటే అడ్డు, వికుంఠము అంటే అడ్డు లేనిది, అవ్యవధానమైనటువంటి బ్రహ్మము అని అర్థం. వైకుంఠం అంటే ఏదో అలవైకుంఠపురంబులో అంటే అది ఆ ఊరండి, దానికి పిన్ కోడ్ ఉన్నదండి. ఏం చెప్పడం అంటే ఏదో నన్ను చెప్పమన్నారు కదా,
నాకు ఒక గంట టైం ఇచ్చారు కాబట్టి, నా దగ్గర మైక్ ఉన్నది కాబట్టి నేనేదో మైకాసురులా మాట్లాడతాను అంటే మనం చెప్పలేం. కానీ ఒక్కసారి ఆలోచించాలి, వికుంఠము అంటే ఏమిటి? అడ్డు లేనిది, వ్యవధానము లేనిది. బ్రహ్మాన్ని వ్యవధానం అనుభూతి కలది అంటారు. వ్యవధానము లేనటువంటి అనుభూతి బ్రహ్మానికి ఉంటుంది. ఏమండి? కాబట్టి ఇక్కడ ప్రధాన విషయం ఏమిటంటే, సాక్షాత్ అన్నటువంటి పదానికి అవ్యవధానమైనటువంటి బ్రహ్మానుభూతి అని అర్థం. రెండు, అగౌణత అపరోక్షోక్త్యా బ్రహ్మత్వస్య వివక్షిత నామాదేరివనో గౌణ బ్రహ్మత్వం ప్రత్యగాత్మనః. అపరోక్షోక్త్యా, అపరోక్ష పదము చేత, అగౌణత గౌణత్వము లేకపోవుట అంటే ప్రధానము అగుట, బ్రహ్మత్వస్య బ్రహ్మత్వమునకు వివక్షిత చెప్పబడుచున్నది. ఏమండి? బ్రహ్మం అపరోక్షము అంటే ఏమిటండి అర్థం? అంటే ఇండైరెక్ట్ కాదండి అని. అంటే ఇంగ్లీష్లో ఏమని రాస్తారో నాకు తెలియదు అనుకోండి. చెప్పాను కదా, నాకేదో కొద్దిగా తెలుగు వచ్చు, కొద్దిగా సంస్కృతం వచ్చును. నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. నేను ఇతర భాషల్లో అంత ప్రవీణత కలిగిన వాడిని కాను. కాబట్టి వాళ్ళు ఏమని రాస్తారో నాకు తెలియదు. ఇక్కడ అపరోక్షము అన్నటువంటి పదానికి అర్థం ఏమిటంటే అగౌణము. గౌణము కాదు. గౌణము కాదు అంటే ముఖ్యము. గౌణం అంటే సెకండరీ అని అర్థం, ప్రధానము కాదు అని అర్థం. ఇక్కడ బ్రహ్మము అపరోక్షము అంటున్నాం కాబట్టి అగౌణము అంటే ప్రధానము. బ్రహ్మత్వం అనేది ప్రధానము. కన్ను, చెవి, ముక్కు మొదలైనటువంటివి అప్రధానములు. కళ్ళు లేకపోయినా బతకొచ్చు, చెవులు లేకపోయినా బతకొచ్చు, ముక్కు లేకపోయినా బతకొచ్చు, నోరు లేకపోయినా బతకొచ్చు, కాళ్ళు చేతులు ఏవి లేకపోయినా బతకొచ్చు. బ్రహ్మము లేకపోతే బతకడం కుదరదు. కాబట్టి బ్రహ్మము ముఖ్యము, ఇవన్నీ అముఖ్యములు. ఇది అముఖ్యము కాదు బ్రహ్మము. అపరోక్షము అంటే అగౌణము, ప్రధానమైనది. ప్రత్యేగాత్మన, ప్రత్యేగాత్మకు బ్రహ్మత్వం, బ్రహ్మత్వము చెప్పబడుట నామాదేరివ, పేర్లు మొదలగు వాటి వడే గౌణం. నా గౌణం కాదు. ఏమండి? ఆయన రామసుబ్బారావు గారండి, ఆయన రాచకొండ శర్మ గారండి, ఇంకో ఆయన అరసూరు దుర్గాప్రసాదరావు గారండి. ఇవన్నీ ఏమిటి? గౌణములు. అంటే ఏదో ఈ దేహానికి ఈ పేరు, దేహం మారితే పేరు మారుతుంది, పేరు ఏం పెర్మనెంట్ కాదు. కాబట్టి గౌణం. ఇది అముఖ్యం, పేరు ముఖ్యం కాదు, ఈ పేరే ప్రధానం కాదు. కానీ బ్రహ్మత్వం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం, అగౌణమైనటువంటి విషయం. అపరోక్షము అనే వశస్థుడు అడుగుట చేత బ్రహ్మము గౌణము కాదు అని తెలియబడుతున్నాడు. గౌణము కన్ను, చెవి, ముక్కు మొదలైనటువంటి వాటికి పేర్లు ఉంటాయి. ప్రత్యేగాత్మ అయినటువంటి బ్రహ్మ గౌణము కాదు. సరేనండి. ఆవిర్భావ అపరోక్షత్వం తచ్చాస్త్యవ్యవధానతః స్వప్రకాశం స్వభావత్వాద్ ఇది వా అర్థ పదద్వయే. మరో అర్థం కూడా చెప్పొచ్చునండి అంటున్నారు. ఈ అర్థమే కాదండి, మరో అర్థం కూడా చెప్పొచ్చునండి. ఏమిటి చెప్పొచ్చునండి? తచ్చా బ్రహ్మమునకును ఆవిర్భావ, ఆవిర్భావము అపరోక్షత్వము ప్రధానమగుట, అవ్యావధానత వ్యవధానము లేకపోవుట అస్థి కలవు. అది అపరోక్షమైనటువంటిది, వ్యవధానం లేనటువంటిది, అంటే సాక్షాత్ అయినటువంటిది. ఏది? బ్రహ్మం. అదే స్వప్రకాశం, తనంతట తాను ప్రకాశిస్తుంది. అనుభవ రూపంగా వ్యవధానం లేకుండా తనంతట తానుగా ప్రకాశిస్తుంది. స్వభావత్వాత్, ప్రకాశించడం స్వభావం కాబట్టి ఆత్మ యొక్క లక్షణం అవటం వలన పదద్వయే, సాక్షాత్ అపరోక్షాత్ అనే రెండు పదములందు అర్థం చెప్పొచ్చు.
సాక్షాత్ అంటే అపరోక్షాత్ అనేటువంటి వాటికి అనుభూతి అని, అగౌణము అని అర్థాలు చెప్పాము. ఇక్కడ ఏం చెప్పొచ్చును? సాక్షాత్ అనేటువంటి దానికి అవ్యవధానముగా పుట్టేటువంటి ప్రకాశము అని చెప్పొచ్చును. అలాగే అపరోక్షత్వము అనేటువంటి దానికి ప్రధానమైనటువంటిది అని చెప్పొచ్చును. వీటికి రెండు అర్థాలు చెప్పొచ్చును. సాక్షాత్తు అను చోట ఆవిర్భావ రూప అనుభూతి చెప్తున్నారు. వెంటనే అనుభూతి కలుగుతుందండి. బ్రహ్మం కానీ మనకు ఒకవేళ పట్టుబడితే, నేనే బ్రహ్మాన్ని అని మనం తెలుసుకోగలిగితే బ్రహ్మానుభూతి వెంటనే కలుగుతుంది. అది కలకపోవటం వల్ల మనం ఏం చేస్తున్నాం? మాటలతో కాలక్షేపం చేస్తున్నాం. ఇలా బ్రహ్మం ఉంటుందండి, అలా బ్రహ్మం ఉంటుందండి, ఇలాగండి అలాగండి అని మాట్లాడుతున్నాం. మనం వైఖరి వాక్కు మాట్లాడుతున్నాం, మధ్యమా వాక్కు మాట్లాడుతున్నాం. మనం పశ్యంతిలోకి వెళ్ళలేకపోతున్నాం, పరాలోకి వెళ్ళలేకపోతున్నాం. సాక్షాత్తు అనేటువంటి చోట ఆవిర్భావ రూప అనుభూతి చెప్తున్నారు. అపరోక్షాత్ అనేటువంటి చోట అవ్యావధానంగా గోచరించేటువంటి ప్రధానమైనటువంటి దాన్ని చెప్తున్నారు. ఈ విధంగా రెండు పదాలకి రెండు అర్థాలు చెప్పొచ్చునండి. అవ్యావృత్త అననుగతం వస్తు బ్రహ్మగిరా ఉచ్యతే, అకారణం అకార్యం తదితి అనేన ఉదితం భవేత్. ఏమండి, అదే విషయాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ పాఠం అంతా సాక్షాత్తు అపరోక్షాత్తు సర్వాంతరః య ఆత్మా ఇతి అనే 4 పదాల అర్థమే. ఎందుకండి ఇంత చెప్పడం? ఒక్క మాటలో మాకు అర్థమైపోయింది కదా అంటే మనకు అర్థమైపోయింది, కానీ విద్యారణ్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు అలా చెప్పారు. మనం ఏం చేస్తాం? మనకి తెలిసిపోయింది, మనకి బ్రహ్మజ్ఞానం కలిగేసింది, కానీ వారు మనకు కలగలేదనుకో చెప్తున్నారు. అవ్యావృత్త ఇతరమైన దేని చేత కప్పిపుచ్చబడనటువంటిది, అననుగతం ఇతరము దేనిని అనుసరించనటువంటిది అయిన వస్తువు బ్రహ్మగిరా బ్రహ్మ అను మాట చేత ఉచ్యతే చెప్పబడుతున్నది. ఏ బ్రహ్మం అంటే ఏమిటండి? బ్రహ్మం 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 బ్రహ్మం. తెల్లారులేస్తే బ్రహ్మ విద్య అంటారు, బ్రహ్మం అంటారు. కాల్చుకో తింటున్నారండి మమ్మల్ని. 7 రోజులు కూడా బ్రహ్మం అంటే మా కర్మ ఎప్పుడండి అని అంటారేమో. అది కాదు. ఇక్కడ బ్రహ్మ అంటే ఏమిటో చెప్తున్నారు. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏమిటి? ఇతరమైనటువంటి దేని చేత కప్పిపుచ్చబడదు, ఇతరమైనటువంటి దేనిని అనుగమించదు, అనుసరించదు అని బ్రహ్మ అన్న పదానికి అర్థం. బ్రహ్మము అంటే చాలా విస్తారమైనది అన్నటువంటిది వ్యుత్పత్తి అర్థం. అది కాదు ఇక్కడ. ఇక్కడ ఏమిటంటే దేని చేత కప్పిపుచ్చబడదు, దేనిని అనుసరించదు. తత్ ఆ బ్రహ్మము అకారణం, కారణము లేనిది. ఆ బ్రహ్మానికి కారణం ఏమిటయ్యా? లేదు. అకార్యం, దేనికి కార్యం కాదు. దేని నుండైనా అది పుట్టిందా? పుట్టలేదు. దానికి ఏదైనా కారణం ఉన్నదా? లేదు. కారణము లేనిది, కార్యము కానిది. కారణము లేనిది, కార్యము కానిది. ఇది అని అనేన ఉదితం భవేత్, బ్రహ్మమనే మాట చేత చెప్పబడ్డారు. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ 3 పదాలు అర్థం చెప్పారు. బ్రహ్మ అనేసరికి అలా ఏమిటి జ్ఞాపకం రావాలి? బ్రహ్మము దేని చేతను ఆవరించబడదు, బ్రహ్మము దేనిని అనుసరించదు, బ్రహ్మమునకు కారణము లేదు, బ్రహ్మము కార్యము కాదు. ఈ 4 మనం గుర్తుపెట్టుకుంటే బ్రహ్మ అన్నటువంటిది తెలిసింది. బ్రహ్మ దేని చేత ఆవరించబడదు, బ్రహ్మము దేన్ని అనుసరించదు, బ్రహ్మము స్వతంత్రము, బ్రహ్మమునకు కారణము లేదు, బ్రహ్మము దేనికి కార్యము కాదు.
బ్రహ్మము చేత తానే అయినటువంటి ఆత్మే చెప్పబడుతుంది. ఇంకా ఆ మాట చెప్పలేదు, నేను మీకు ముందుగా చెప్తున్నాను. ఏమండి ఇక్కడెక్కడా మీరు ఆ పదం వచ్చినటువంటి శబ్దం వాడలేదు కదా, అప్పుడే మాట్లాడేస్తున్నారు ఏమిటండి అని చెప్తున్నాను. బ్రహ్మము అనేటువంటి పదం చేత తానే అయినటువంటి ఆత్మ చెప్పబడుతుంది. అంటే నేనే బ్రహ్మాన్ని అని తెలియాలి. ఇక్కడ 79వ శ్లోకంలో ఇబ్బంది వచ్చింది. ఏమిటండి అని అంటే, బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు ఒక పాఠాన్ని తీసుకున్నారు. వార్తికంలో మరో పాఠం ఉంది. 2 పాఠాలు భిన్నంగా ఉన్నాయి. 2 పాఠాలకి అర్థం చూద్దాం. అముమర్థమిదం ప్రాప్తన్న చేదాత్మైవ తద్భవేత్ యతోతః ఆత్మరూపార్థం య ఆత్మేతి విశేష్యతే. ఆత్మ అన్న పదం ఉన్నది. ఉషస్థుడు ఏమిటని అడిగాడు? య ఆత్మ సర్వాంతరః సర్వాంతరః య ఆత్మ ఇది. అన్నింటికీ లోపల ఉన్న ఆత్మ గురించి చెప్పు అని అడిగాడు. అక్కడ యా ఆత్మ అని ఎందుకు అన్నాడండి? ఏ ఆత్మ అని ఎందుకు అడిగాడు? సర్వాంతరః ఆత్మ వ్యాచక్ష అంటే అయిపోతుంది కదా. సర్వాంతరః అంటే అన్నింటికీ లోపల ఉన్నటువంటి ఆత్మను వ్యాచక్ష చెప్పుమా అని అడిగితే పోయింది కదండి. ఆత్మ అని ఎందుకు అన్నాడు? యా అన్నటువంటి పదం ఎందుకు వాడాడు? అక్షరం ఎందుకు వాడాడు? యా అంటే యహ అని ఎందుకు అక్షరం వాడాడు? మరి ఎంత ఆలోచించారో చూడండి. మనమైతే చదివేశాం, చెప్పేశాం, అయిపోయింది. కట్టు కొట్టు పెట్టు. అముమర్థం దూరంగా ఉన్నటువంటిది, ఇదం ప్రాప్తం దగ్గరలో ఉన్నదిగా, ప్రాప్తం నా చేత్ చెప్పబడకపోతే. బ్రహ్మ ఎక్కడున్నది తెలియదు, బ్రహ్మ ఎక్కడున్నదో తెలియదు. ఇక్కడే బ్రహ్మ ఉన్నదని చెప్పకపోతే, బ్రహ్మ ఇక్కడే ఉన్నదని చెప్పకపోతే అనుభూతి ఉండదు. ప్రాబ్లం ఏమిటండి? సాక్షాత్ అన్నటువంటి పదంలో అనుభూతి చెప్పాం. అనుభూతి ఎప్పుడు ఉంటుందండి? మనం కూర్చున్న గదిలో ఏసీ ఉంటే చల్లదనం ఉంటుంది. ఏసీ కోట్లో ఉండి నేను పద్మావతి నగర్ మా ఇంట్లో ఉంటే నాకు చల్లదనం ఉంటుందా? అనుభూతి ఉంటుందా? బ్రహ్మం వైకుంఠంలో ఉండి గజేంద్రుడు చెరువులో ఉంటే అనుభూతి ఉంటుందా? ఉండదు. అందుకే వైకుంఠం అంటే ఎక్కడ చెప్పాలి? వాడి దగ్గరే చెప్పాలి. అంటే అలా మనం పురాణాలు చెప్పడానికి మనం అలాగా పాపం కష్టపడలేకపోతున్నాం. ఏదో ఒకటి చెప్పాలి చెప్తున్నాం, కానీ దాని గురించి ఒక్క విషయాన్ని గురించి ఆలోచించాలంటే కొన్ని రోజులు కొన్ని నెలలు పడుతుంది. ఏమయ్యా, అముమర్థం దూరంగా ఉన్నటువంటిది, ఇదం దగ్గరగా ఉన్నటువంటిది, ప్రాప్తన్న చేత్ చెప్పబడకపోతే, ఎక్కడో ఉన్నది ఇక్కడే ఉన్నది అని చెప్పకపోతే, తథా బ్రహ్మము ఆత్మ ఇవ ప్రత్యేగాత్మయ్యే గుణం. ఏమండి, ప్రత్యేగాత్మ లోపల ఉన్నారు కాబట్టి ఆ అనుభూతిని కలుగుతున్నారు. ప్రత్యేగాత్మ కానీ ఒకవేళ ఎక్కడో ఉంటే అసలు ఈ దేహమే పనిచేయదు, అప్పుడు అనుభూతే ఉండదు. యతః ఎందువలనంటే ఆత్మరూపార్థం, ఆత్మరూపము కొరకు యహ ఏది ఆత్మ ఇది ఆత్మ అని చెప్పబడుతున్నది. అతః అందువలన విశేష్యతే బ్రహ్మమే ప్రత్యేగాత్మ అని తెలియచున్నది. యా ఆత్మ అని ఎందుకన్నాడు? సర్వాంతరః. ఇంకా దానికి అర్థం చెప్తారు. అన్నింటికీ లోపలున్నటువంటి యహ ఆత్మ అని ఎందుకన్నారయ్యా అంటే, ఎక్కడో లేదయ్యా, ఇక్కడే ఉన్నదయ్యా. అది ఎక్కడో లేదు, ఎక్కడే ఉన్నది. సర్వాంతరము ప్రత్యేగాత్మ, అది దూరంగా ఉన్నది. సాక్షాత్తు అనుభూతి విషయం, అపరోక్షము ప్రధాన విషయం. ఈ 2 ధర్మాలు కలిగినటువంటి బ్రహ్మ దగ్గరగా ఉన్నది.
ఈ బ్రహ్మమే ఆ ఆత్మ అని చెప్పాలి. ఆ దూరంగా ఉన్నదే ఈ దగ్గరగా ఉన్నదని చెప్పాలి. ఇక్కడ ఏ ఆత్మ అనే పదానికి అర్థం చెప్పటంలో సాక్షాత్తు అపరోక్షమైనటువంటి బ్రహ్మమే సర్వాంతరమైనటువంటి ఆత్మ అని చెప్పుట చేత ఏ ఆత్మ అనేటువంటి దాన్ని విశేషణంగా వాడారు, విశేషంగా చెప్పారు అని చెప్తున్నారు. ఇది మల్లయ్య శాస్త్రి గారు తీసుకున్నటువంటి పాఠానికి అర్థం. మరో పాఠం ఏమిటండి? అపమర్థమిదం ప్రాప్తం నచేదాత్మైత ఆత్మైత తద్భవేత్ యతో తస్సర్వ ఆత్మరూపార్థం ఆత్మేతి విశిష్యతే. అంటే ఈ పాఠంలో ఏమిటండి? మొట్టమొదటి వాక్యంలోనే తేడా ఉంది. దానివల్ల మొత్తం వ్యవహారం అంతా మారిపోతుంది. ఏమిటా వ్యవహారం మారిపోయింది? వార్తికంలో ఇలాగే ఉంది శ్లోకం, ఏమీ మార్పు లేదు. అపవృద్ధమిదం నచేత్, స్వర్గాదుల కన్నా ఆత్యంతికమైనటువంటి పురుషార్థము బ్రహ్మము కాకపోతే ఆత్మ ఏతద్భవేత్, అది ప్రత్యేగాత్మయే అవుతుంది. యతోతః, ఎందువలనంటే బ్రహ్మము ఆత్మ అనబడుట ఆ బ్రహ్మము యొక్క చాలా గొప్ప పురుషార్థ ప్రాప్తిని నిశ్చయించుట వలన ఆత్మరూపార్థం ప్రత్యేగాత్మగా చెప్పుట కొరకు ఏ ఆత్మ ఏ ఆత్మో అను పదము ఇది అని విశేష్యతే చెప్పబడుతున్నది. ప్రత్యేగాత్మని చెప్పడం కోసమే ఏ ఆత్మ అన్నటువంటి పదాన్ని వాడాడు అని వార్తికంలో చెప్తారు. ఆత్మ అనేటువంటి పదం ఎందుకు వాడారండి అక్కడంటే ప్రత్యేగాత్మ అన్న అర్థం చెప్పడానికి అంటారు. స్వర్గాదులు ఆత్యంతిక పురుషార్థాలు కావు. ఆత్యంతిక పురుషార్థం ఏది? బ్రహ్మం. ఆ బ్రహ్మము ప్రత్యేగాత్మయే. బ్రహ్మము ఆత్మ అనటం వలన గొప్ప పురుషార్థ ప్రాప్తి నిశ్చయించబడ్డాలి. ప్రత్యేగాత్మ నిరూపణ కొరకే యా ఆత్మ అనే పదం వాడబడ్డాది. యా ఆత్మ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారంటే ప్రత్యేగాత్మే బ్రహ్మము అని చెప్పడం కోసం. ఏమంటే అక్కడ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ సర్వాంతరహాయ ఆత్మ తద్వ్యాచక్ష్మ అన్నారు కదండి. అది వేరు ఇది వేరు కదండి. బ్రహ్మ వేరు ఆత్మ వేరు కదండి. రెండు ఒకటంటే ఎలా కుదురుతుందండి? బ్రహ్మం వేరు ఆత్మ వేరు ఎలా కుదురుతుందండి? సజాతీయ, ఆత్మకు సజాతీయమైన విజాతీయ, సజాతీయ విజాతీయ ద్వితీయ అర్ధ నివృత్తయే సర్వాంతర ఇతి ప్రాహ సార్వాత్మ్యం తేన సిద్ధ్యతి. ఇప్పటివరకు మనకి ఏమిటంటే పదాలకు అర్థం చెప్పారు. సాక్షాత్ పదానికి చెప్పారు, అపరోక్షాత్ పదానికి చెప్పారు, యా ఆత్మ అన్న పదానికి అర్థం చెప్పారు. ఇప్పుడు సర్వాంతర అనేటువంటి పదానికి అర్థం చెప్తున్నారు. ఏమిటి సర్వాంతర అంటే సజాతీయ, ఆత్మకు సజాతీయమైన, విజాతీయ అన్యజాతీయమైన, ద్వితీయార్థ నివృత్తయే వేరొకటి లేదు అని చెప్పుట కొరకు సర్వాంతర ఇతి ప్రాహ. ఆత్మకు సజాతీయమైన విజాతీయమైనటువంటివి అయినా రెండో వస్తువు ఏదీ లేదు అని చెప్పడం కోసం సర్వాంతర అనే పదాన్ని వాడారు. తేన సర్వాంతరము అగుట వలన సార్వాత్మ్యం సిద్ధ్యతి. సార్వాత్మ్యం అంటే సర్వాత్మ భావము సిద్ధిస్తున్నది. అంటే సర్వాంతర అన్నటువంటి పదం చేతను సర్వాత్మ భావం కలుగుతున్నది. సాంఖ్య సిద్ధాంతంలోని ఆత్మవలే ఇచ్చట చెప్పబడేటువంటి ఆత్మ ప్రాప్తము కాదు. ఏమండి, మోక్షం వస్తుందా? మోక్షం రాదు. ఏ ఊరు నుంచి మోక్షం రాదండి. మోక్షం ఇస్తాడా? మోక్షం ఇవ్వడు. మోక్షం ఇచ్చే వస్తువు కాదు, పుచ్చుకునే వస్తువు కాదు, వచ్చే వస్తువు కాదు, పోయే వస్తువు కాదు. మోక్షం నువ్వే. మోక్షం నువ్వేనయ్యా, నీదే మోక్షం.
సాంఖ్య సిద్ధాంతంలో ఆత్మవలే ఇక్కడ చెప్పబడేటువంటిది ప్రాప్తం కాదు. ఆత్మకు నానాత్వం లేదు. అంటే సజాతీయ ధర్మాలు లేవు, విజాతీయ ధర్మాలు లేవు. అన్నింటి అందు ఒక్కటే ఉంటుంది. కనుక ఆత్మ సర్వాంతరం. ఆత్మ అన్నింటికీ లోపల ఉంటుంది. అన్నింటికీ లోపల ఉండటం వలన సర్వాత్మభావం ఉంటుంది. సర్వాంతర అంటే సర్వాత్మభావము కలది. సర్వ అంతరహ, అంతరహ అంటే మధ్యన ఉన్నది. సర్వమునకు మధ్యన ఉంటుంది. అన్నింటికీ మధ్యన ఉంటుంది. ఎక్కడున్నది అక్కడ లేదని లేదు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు. ఆత్మ అన్ని చోట్ల ఉన్నది. అన్ని చోట్ల ప్రహ్లాదుడి దగ్గరే లేదు, హిరణ్యకశిపుడి దగ్గర ఉన్నాడు. రాముడి దగ్గరే లేదు, రావణాసురుడి దగ్గర ఉన్నాడు. ఆత్మ అన్ని చోట్ల ఉన్నాడు. ఆత్మ ఒక చోట నుండి మరో చోట లేకపోవడం లేదు. అందుగురించే రామాయణానికి 3 అర్థాలు ఉన్నాయి. రామాయణం అనేటువంటిది ఒక అర్థం, రాముడు పరబ్రహ్మం అని చెప్తాం. సీతాయాశ్చరితం మహతో, సీతా అమ్మవారు ప్రత్యేగాత్మ అని చెప్పాలి. పౌలస్య వధ ఇత్యేవ, రావణాసురుడు జీవుడు అని చెప్పాలి. జీవము, ప్రత్యేగాత్మ, పరబ్రహ్మ 3 కూడా రామాయణంలో చెప్పాలి. అందుగురించి పౌలస్య వధ ఇత్యేవ చకార అన్నారు. వాల్మీకి 3 అర్థాల్లో రామాయణాన్ని చెప్పాడు. రాముడు పరమాత్మ అన్న అర్థంలో చెప్పాడు. సీత ప్రత్యేక బ్రహ్మము అన్న అర్థంలో చెప్పాడు. రావణాసురుడు జీవుడు అన్నటువంటి అర్థంలో చెప్పాడు. జీవత్వం యథార్థమా యథార్థమా? ప్రత్యేక బ్రహ్మంలో జీవుడికి తేడా ఏమిటి? పరబ్రహ్మానికి ప్రత్యేక బ్రహ్మానికి తేడా ఏమిటి? ఇది మనకి తెలియాలి. అదే రామాయణం. సరే, అది వదిలేండి. అన్నింటికీ లోపల ఉండటం వల్ల సర్వాత్మ భావాన్ని చెప్పారు. సార్వాత్మ్యం బ్రహ్మణో యోగ్యం తచ్చ జీవాత్మనీరితం ముఖ్యాపరోక్షం జీవస్య యోగ్యం బ్రహ్మణి వర్ణితం. ఏమండి, ఇంక 2 లక్షణాలు చెప్తున్నాం. ఏమండి, ఏమిటయ్యా? బ్రహ్మము జీవుడు అంటే జీవుడు వేరు, బ్రహ్మం వేరు. కానీ వేదాంతం ప్రకారం జీవ బ్రహ్మైక్య యోగం, జీవుడు బ్రహ్మము ఒక్కటే. బ్రహ్మణ బ్రహ్మమునకు సార్వాత్మ్యం, సర్వాత్మభావం యోగ్యం, యోగ్యమైనది. బ్రహ్మము అంటే అన్నిట్లోనే ఉండేటువంటిది. తచ్చ ఆ సర్వాత్మ భావము జీవాత్మనా ఈరితం, జీవాత్మ చేత కోరబడుతున్నది, చెప్పబడుతున్నది. నేను సర్వాత్మ భావాన్ని పొందాలి అని జీవాత్మను అంటున్నాం. ముఖ్యాపరోక్షం జీవస్య యోగ్యం, ముఖ్యత్వము అపరోక్షత్వము జీవుడికి యోగ్యమైనటువంటివి. బ్రహ్మని వర్ణితం, ఆ 2 ధర్మాలు కూడా బ్రహ్మమునందు చెప్పబడ్డాయి. జీవస్య, జీవునికి ముఖ్య అపరోక్షం, ముఖ్యమైనటువంటి అపరోక్ష ధర్మము యోగ్యం, యోగ్యమైనటువంటిది. బ్రహ్మని, బ్రహ్మమునందు ముఖ్యాపరోక్షం వర్ణితం, చెప్పబడ్డారు. అయితే బ్రహ్మమునకు గల సర్వాత్మ భావము జీవాత్మ చేత చెప్పబడుతుంది. జీవాత్మ యందు ముఖ్య అపరోక్ష ధర్మము బ్రహ్మమునందు వర్ణించబడుతున్నది. ఈ విధంగా రెండింటిలోని ధర్మాలు వేరువేరుగా చెప్పబడ్డం చేతనం, ఒకే ధర్మం వేరువేరుగా చెప్పబడ్డం చేతనం ద్వైత సంసర్గము బాధింపబడి పూర్ణ వస్తువు ఒక్కటే అని తెలియబడుతున్నది. పరమాత్మ ఒక్కటే, జీవుడు కాడు, బ్రహ్మం కాడు. అక్కడ చెప్పబడినటువంటి సర్వాత్మ భావము, ఇక్కడ చెప్పబడినటువంటి ముఖ్య అపరోక్ష భావము 2 కూడా ఒక్కటే. ఈ 2 కూడా దేన్ని చెప్తున్నాయి? జీవ బ్రహ్మములు ఒక్కటే అని చెప్తున్నాయి. జీవుడు వేరు, బ్రహ్మము వేరు అని చెప్పటం లేదు. అభేదో వాస్తవో జీవ బ్రహ్మ నర్వ్యత్యయాదతః వివక్షితస్తత్ప్రసంగాద్ బాధివ్యామోహి ఆర్థిక. లోకంలో బాధాలు చేసుకునేటువంటి వాళ్ళు ఒకటి పడగొట్టాలి అన్న ప్రయత్నంలో ఉంటారు. పడగొట్టాలన్న ప్రయత్నంలో ఉన్నప్పుడు ఏం చేస్తారండి?
వీడిని వాడు ఎలాగైనా పడగొట్టాలి, వాడిని వీడు ఎలాగైనా పడగొట్టాలి. మాటలతోనే పడగొట్టాలి, మాటలకు ఉండేటువంటి అర్థాలతోనే పడగొట్టాలి. కాబట్టి యథార్థానికి ఇక్కడ ఉన్నటువంటిది పూర్ణమైనటువంటి బ్రహ్మ విషయం అయినప్పటికీ కూడా జీవ బ్రహ్మముల యందు వ్యత్యయ ధర్మాన్ని చెప్తున్నారు. ఇట్టించటు అట్టించటు చెప్తున్నారు. ఏమిటయ్యా? జీవుడు అనుభూతిపరమైనటువంటి వాడు సాక్షాత్. ఏమండి? జీవుడికి మనకి అనుభవిస్తున్నాం, జీవత్వాన్ని అనుభవిస్తున్నాం. ముఖ్య అపరోక్షత్వం అనేటువంటిది బ్రహ్మము యొక్క లక్షణం. జీవుడి యొక్క లక్షణం బ్రహ్మయందు ఆరోపించారు సాక్షాత్ అని, బ్రహ్మ యొక్క లక్షణాన్ని జీవుని యందు ఆరోపించారు. ఏమిటండి ఈ పని అంటే, యాజ్ఞవల్క్యుడు తికమక పడాలి. ఏమిట్రా ఈ గొడవ, నేను దీన్ని ఎలా చెప్పాలి అని వాడు బుర్ర పట్టుకోవాలి. అది ఎవళ్ళ ప్రయోజనం? ఉషస్థుని యొక్క ప్రయోజనం. వాదనలో కూర్చున్నాం కదండి, అవతల వాడిని పడగొట్టాలి అని అంటే ఆ మాటలను అలా తిప్పాలి. జీవబ్రహ్మముల యొక్క వ్యత్యయాత్ విపరీత నిరూపణం వలన, తారుమారుగా చెప్పటం వలన, అభేద రెండింటి యందు భిన్నత్వము లేకపోవుట, ఒక్కటే అవటం వాస్తవ యథార్థం. దీన్ని అటు దాన్ని ఇటు చెప్పాం. జీవుల్లో ఉండేటువంటి అనుభూతిని బ్రహ్మమునందు చెప్పాం. బ్రహ్మంలో ఉండేటువంటి ముఖ్య అగౌణత్వాన్ని జీవుని యందు చెప్పాం. ఇట్టించటు అట్టించటు చెప్పడం వల్ల ఇలా తారుమారు చేసినప్పటికీ కూడా జీవ బ్రహ్మములు ఒకటే. అందువలన వాది అయినటువంటి యాజ్ఞవల్క్యునికి వ్యామోహ, మోహము కలిగించుట అనే ఆర్థిక ప్రయోజనము తత్ప్రసంగాత్ వివక్షిత. ఆ మాటల వల్ల ఆ రెండు విధాలుగా చెప్పటం వలన కోరబడుతున్నది. యాజ్ఞవల్క్యుడిని మోహంలో పెట్టాలి. అంటే యాజ్ఞవల్క్యుడు నేను బ్రహ్మజ్ఞాని అంటున్నాడు. ఇప్పుడైనా గొప్ప ఇబ్బంది ఏమిటంటే, మనం చదువుకోవటంలో ఏ ఇబ్బంది లేదండి. ఏదైనా చెప్పాలంటే ఇబ్బంది, చెప్పడం కన్నా రాయడం అంటే మరీ ఇబ్బంది. అంటే చెప్పామనుకోండి, ఇప్పుడు మీరు 30 మందో 50 మందో ఎంతమందో వింటున్నారు, నేను చెప్పేశాను, అయిపోయింది పని. రేపు ఇప్పుడు మీరు అడగలేదు, రేపు నన్ను ఎవరో అడగరు, కాబట్టి నేను ఏం చెప్పేశానో ఏదో అయిపోయింది అనుకోవచ్చు. ఇదే నేను రాసి చోట పెట్టాను అనుకోండి, నా పిల్లకన్నా ఈ కాలం వాడు కాకపోతే మరో కాలం వాడైనా పట్టుకుంటాడు. ఏమయ్యా ఇది కాదు అంటాడు, ఇలా కాదు అంటాడు. చాలా కష్టం. ఏమండి? ఇద్దరు వాదులాడుకుంటూ ఉన్నప్పుడు తెకమక పెట్టినట్టుగా మాట్లాడతారు. ఆ మాటలు ఆ ప్రసంగం కోసం మాత్రమే. యథార్థములకు జీవబ్రహ్మములకు భిన్నత్వం లేదు. ఈ ప్రసంగం వలన బాధి అయినటువంటి యాజ్ఞవల్క్యుడికి భ్రాంతి కలిగించడమే ప్రయోజనం. ఆర్థిక అంటే అర్థము అంటే ప్రయోజనం, ఆర్థిక అంటే ప్రయోజన విషయము. అంటే ఎందుకోసమయ్యా ఇలా చెప్తున్నావు, ఇట్టించటు అట్టించటు తికమక పెట్టి చెప్తున్నావు అంటే, ఇలా అడిగితే అవతల వాడు తికమక పడతాడు. ఏమిట్రా నిజంగానే జీవుడు అనుభూతి పరమా? ఆ జీవుడు అపరోక్ష ముఖ్యము అగౌణమా, బ్రహ్మము అనుభూతి పరమా అని ఇట్టించటు అట్టించటు కాస్తంత కిందు మీద పడతాడు అని వీడు అడిగాడు. నిజంగా చదువుకున్నటువంటి వాడికి ఏ కింద మీద పడడం ఉండదు. వాడు గట్టిగా నిలబడతాడు, వాడు ఆడినటువంటి మాటలు వాడు నిలబడతాడు. అటువంటి వాళ్ళే గ్రంథాలని రాయగలరు. గ్రంథాలు అందరూ రాస్తే కొంపలు అంటుకుంటాయి. ఎందుకోసం? ఎవడో ఒకడు ఇవాళ కాకపోతే ఎప్పుడో అప్పుడు మన పిలక పట్టుకుంటాడు. కాలం అనంతమైనటువంటిది, దేశం విశాలమైనటువంటిది. ఎవడైనా అడుగుతాడు. అనుభూతి ప్రకాశం అన్నటువంటిది ఏదో విజయనగరానికో బెంగళూరుకో లేకపోతే కొంతమంది వాళ్ళకో సంబంధించినటువంటిది కాదు. సర్వాంతర ప్రసిద్ధమైనటువంటి గ్రంథం.
మనం ఒకవేళ తప్పుడు మాటలు మాట్లాడేమనుకోండి, పట్టుకుంటారు, పిల్లకి పట్టుకుంటారు. దేశం కాలో నిరవధిర్ విపులాచ పృథ్వీ అంటాడు. కాలము నిరవధికం అంటే హద్దు లేనటువంటిది. భూమి నిరవధి విశల కాలోచయన్ నిరవధిర్ విపులాచ పృథ్వీ అంటే చాలా విశాలమైనటువంటిది భూమి. ఎక్కడ ఎవడైనా ప్రశ్న మనం వెయ్యొచ్చు, కాబట్టి రాయడం చాలా కష్టం. అంటే యథార్థములకు జీవబ్రహ్మాలకి భిన్నత్వం లేదు. ఈ ప్రసంగం వలన వాది అయినటువంటి యాజ్ఞవల్క్యుడికి భ్రాంతి కలిగించడం అనేటువంటి ప్రయోజనం కనిపిస్తున్నది. బ్రహ్మమే సర్వాత్మభావముగా కలిగినటువంటిది కానీ జీవుని యందు ఆరోపించుట, బ్రహ్మమే సర్వాత్మభావం కలది కానీ జీవుని యందు ఆరోపణ, ముఖ్య అపరోక్ష ధర్మము జీవునిదిగా చెప్పుట యాజ్ఞవల్క్యునికి భ్రాంతి కలిగించడం కొరకే. యథార్థమునకు బ్రహ్మానికి యోగ్యమైనటువంటి ధర్మాలు జీవమందు ముఖ్యముగాని గౌణమైనటువంటి ధర్మము బ్రహ్మమునందు వర్ణింపబడినట్లు భ్రాంతి కలిగించుటయే ఉషస్థుని ఆశయం. ఇక్కడ ఉషస్థుడు యాజ్ఞవల్క్యుడికి భ్రాంతి కలిగించాలనే ఇలా మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మనో బ్రహ్మత ముఖ్య బ్రహ్మణోప్యాత్మత తథా ప్రత్యగ్దృష్ట్యా పరాగ్దృష్ట్యా మిథో బ్రహ్మాత్మనోర్భిదా. ఏమండి, బ్రహ్మము ఆత్మ ఒకటా వేరా? బ్రహ్మం అన్నా ఆత్మ అన్నా ఒక్కటేనా? బ్రహ్మం అంటే వేరు, ఆత్మ అంటే వేరు అని చెప్పాలా? అంటే ఆత్మన ఆత్మకు బ్రహ్మత బ్రహ్మత్వము ముఖ్యమైనటువంటిది. బ్రహ్మణ బ్రహ్మమునకు కూడా అపి బ్రహ్మమునకు కూడా ఆత్మత ఆత్మతత్వ ధర్మము తథా అదే విధముగా ముఖ్యం. అంటే బ్రహ్మానికి ఆత్మత్వం ముఖ్యం, ఆత్మకి బ్రహ్మత్వం ముఖ్యం. ప్రత్యగ్దృష్టి చేత ఆత్మ అని, పరాదృష్టి చేత బ్రహ్మమని, బ్రహ్మాత్మనోర్మిధ బ్రహ్మ ఆత్మల రెండింటి మధ్య భేద దృష్టి. ఒకటి ప్రత్యక్ లోపల ఉంటుంది, ఒకటి పరం. ఒకటి పరము, ఒకటి పరబ్రహ్మము, ప్రత్యక్ బ్రహ్మము. పరబ్రహ్మము రాముడు, ప్రత్యక్ బ్రహ్మము సీత. ఆత్మకు బ్రహ్మత్వము, బ్రహ్మమునకు ఆత్మత్వము ప్రధాన ధర్మాలు, రెండూ ఒక్కటే. అయితే దేహేంద్రియ సంఘాతము లోపల సర్వాంతరముగా ఉన్న ఆత్మ ప్రత్యక్ దృష్టి చేత చూడబడడం చేతను దాన్ని ప్రత్యేగాత్మ అంటున్నాం. పరాదృష్టి చేతను పరబ్రహ్మము అంటున్నాం. పరాదృష్టి చేత బ్రహ్మము అన్నింటికన్నా వెలుపల చూడబట్టం చేత రెండింటి యందు భిన్నత్వం ఉన్నదనుకుంటున్నాం. దృష్టి భేదం, ఒకటి లోపల చూస్తున్నాం, ఒకటి బయట చూస్తున్నాం. బ్రహ్మత్వం ఆత్మనో రూపం తమసా తత్తిరోహితం ఆత్మత్వం బ్రహ్మణోప్యేవం తతో జీవేశ భేదధీహి. ఆత్మన ఆత్మకు బ్రహ్మత్వ రూపము తమసా అజ్ఞానము చేత తత్ అది తిరోహితం కనిపించకుండా ఉన్నది. ఆత్మ బ్రహ్మమైనప్పటికీ కూడా ఆత్మ బ్రహ్మం అని ఎందుకు తెలియటం లేదయ్యా అంటే అజ్ఞానం వలన తెలియటం లేదండి. బ్రహ్మణ అపి బ్రహ్మమునకు కూడా ఆత్మత్వం ఆత్మధర్మము ఏవం అదే విధముగా అజ్ఞానము వలన కనిపించకుండా ఉన్నది. బ్రహ్మం కూడా ఆత్మ అని ఎందుకు తెలియటం లేదంటే అజ్ఞానం వల్లే తెలియటం లేదండి. తతః అందువలన జీవేశ భేదధీ జీవుడికి ఈశ్వరుడికి భిన్నత్వం అనేటువంటి బుద్ధి మనకి కలుగుతున్నది. ఆత్మకు బ్రహ్మత్వ ధర్మము అజ్ఞానం వలన తెలియబట్టం లేదు. ఆత్మ బ్రహ్మ అని ఎందుకు తెలియబట్టం లేదంటే అజ్ఞానం వలన. అదేవిధంగా బ్రహ్మము ఆత్మ అని ఎందుకు తెలియటం లేదంటే అజ్ఞానం వలన. ఆ అజ్ఞానం వల్లనే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి భేదభావం మనకి కలుగుతున్నది, అజ్ఞానం వలన కలుగుతున్నది. తమసః బోధ విధ్వంసాత్ అబ్రహ్మానాత్మతాహతి ప్రత్యంమాత్రావశేషత్వాత్ శ్యామపూర్వాదిమాన్ అహం. తమసః అజ్ఞానము
బాధ విధ్వంసాత్ జ్ఞానము వలన నాశనము అగుటము వలన ఆత్మ కాకపోవుట అనే బుద్ధి దోషము నశించగా అబ్రహ్మత అనాత్మత హతే అబ్రహ్మ అనాత్మత హతే తమసహ అజ్ఞానము బాధ విధ్వంసాత్ జ్ఞానము వలన నాశనమైపోతే అబ్రహ్మ అనాత్మత హతే బ్రహ్మము కాకపోవుట ఆత్మ కాకపోవుట అనే బుద్ధి దోషములు నశించగా ప్రత్యంమాత్ర అవశేషత్వాత్ ప్రత్యక్ అనేటువంటిది మాత్రమే మిగలటం వలన అపూర్వాదిమాన్ అహం స్యాత్ అపూర్వము అనపరము అనంతరము అబాహ్యము అయినటువంటిది నేను అని తెలుస్తున్నది. అజ్ఞానం జ్ఞానం వలన పోతే నేను బ్రహ్మని కాను అనే భ్రాంతి పోతుంది, నేను ఆత్మని కాను అనే భ్రాంతి పోతుంది. అవి రెండూ పోతే ప్రత్యక్కే బ్రహ్మగా తెలుస్తుంది, ప్రత్యేగాత్మే బ్రహ్మ అని తెలుస్తుంది. బ్రహ్మ ఎటువంటిదండి? అపూర్వమైనటువంటిది. బ్రహ్మానికి పూర్వం ఏదీ లేదు, బ్రహ్మానికి తరువాత ఏదీ లేదు, అనపరమైనటువంటిది. అనంతరం బ్రహ్మము లోపల ఏదీ లేదు, అబాహ్యం, బ్రహ్మము కన్నా ఏదీ లేదు. కాబట్టి అజ్ఞానము జ్ఞానము చే నశిస్తుంది. అప్పుడు నేను బ్రహ్మమును కాను, నేను ఆత్మను కాను అనే బుద్ధి దోషాలు నశిస్తాయి. ప్రత్యయం మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఆత్మస్వరూపమైనటువంటి అపూర్వ అనపర అనంతర అబాహ్య బ్రహ్మము నేను అగుచున్నాను అని తెలుసుకోవటం సాధ్యమవుతుంది. ఈ బ్రహ్మాన్ని గురించి, ఈ ఆత్మ గురించి నువ్వు నాకు చెప్పు అని ఉషస్థుడు యాజ్ఞవల్క్యుణ్ణి ఈ 15 శ్లోకాల్లో ప్రశ్న వేశాడు. సమాధానం శుక్రవారం చెప్పుకుందాం.